30 మినిట్స్‌లో అయిపోయే అద్భుతమైన పన్నీర్ కర్రీ రెసిపీ నేను చూపిస్తాను మీకిప్పుడు. చపాతీ, బగారా, జస్ట్ రైస్, ప్లెయిన్ పులావ్, టొమాటో రైస్ ఇలా మీరు ఏ రైస్ అండ్ రోటీ రెసిపీ తీసుకున్నా సరే ఈ పన్నీర్ కర్రీ వెజిటేరియన్స్‌కి వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. నాట్ జస్ట్ ఫర్ వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కూడా ఫర్ ఎ చేంజ్ వెజిటేరియన్ కర్రీ తినాలి అని అనుకుంటే ఈ పన్నీర్ మీ క్రేవింగ్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తుంది. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ రెసిపీస్ టు మేక్. ముందు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, కొన్ని ఇలాచి, నేను స్టార్ పువ్వుది చిన్న పీస్ వేసాను ఫ్లేవర్ కోసం, అంతే. వాటిని చక్కగా ఫ్రై చేసిన తర్వాత క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో అండ్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మగ్గనివ్వండి. ఒక 10 మినిట్స్ ఇవన్నీ మగ్గిన తర్వాత ఫర్ అ చేంజ్ మనం ఇందులో ఆల్మండ్స్ వేస్తున్నాము. క్యాష్యూస్ వేస్తే గ్రేవీ చాలా క్రీమీగా ఉంటుంది. ఆల్మండ్స్ వేస్తే గ్రేవీ చాలా నట్టి ఫ్లేవర్తో నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఒక 4-5 ఆల్మండ్స్ తీసుకొని ఆనియన్, టొమాటోతో పాటే మగ్గనివ్వండి. ఈలోపు ఇక్కడ నేను తీసుకుంది 100 గ్రామ్స్ ఆఫ్ పనీర్ చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత కాస్త చల్లారనిచ్చి పేస్ట్ సిల్కీగా అయ్యే వరకు బ్లెండ్ చేయండి. బ్లెండ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్ ఆర్ గీ ఆర్ రెగ్యులర్ కుకింగ్ ఆయిల్ వేసుకొని నేను కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. మంచి అరోమా వస్తుంది గ్రేవీకి అని. కొంచెం జీలకర్ర వేసి అది వేగిన తర్వాత ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఇప్పుడు మనం దాన్ని సీజన్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం ధనియాల పొడి, వీటన్నిటిని వేసేసి గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు పన్నీర్ వేసి సిమ్మర్లో ఒక 10 to 12 మినిట్స్ గ్రేవీ బాయిల్ అవ్వనివ్వండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కసూరి మేతి తీసుకొని చక్కగా నలుపుకొని పైన వేసేసి ఇంకొక 2 మినిట్స్ కర్రీని అలాగే కదపకుండా ఉంచేసి దింపేసుకోవడమే. రెస్టారెంట్ స్టైల్ పనీర్ మసాలా కర్రీ ఇది మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. ముందు చెప్పినట్టుగా ఎనీ రోటీ, నాన్, ఎనీ కైండ్ ఆఫ్ రైస్ దేంతో అయినా సరే ఈ గ్రేవీ సూపర్గా అనిపిస్తుంది. ఇంకేం చూస్తున్నారు? వెళ్ళి చేసుకొని తినండి.